దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 11th జూలై 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. బైబిల్ వాక్యాలు చదువుకుందామా? నహూం గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ నాహూం చాప్టర్ 1 and verse 7. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికుంచు వారిని ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడు, దేవుడు మంచివాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గనుక శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నీకు ఈరోజు ఒకవేళ శ్రమ కూడా వెళ్తున్నావు, ఒక స్ట్రెస్ కూడా వెళ్తున్నావు, దేవుడు ఎంత మంచివాడు తెలుసా? నీ శ్రమలో నీకు ఆశ్రయమై ఉన్నాడు. నీ అప్పు బాధల్లో, నీ అనారోగ్య పరిస్థితుల్లో నీకు ఆశ్రయమై ఉన్నాడు. నీ అవమానంలో నీకు ఆశ్రయమై ఉన్నాడు. అందరూ విడిచిపెట్టాను, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నీకు ఆశ్రయమై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయంలోనికి నీవు పరిగెత్తాలి, ఆశ్రయంలోనికి నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. He knows them that trust in him. Let me read this English. The Lord is good, a stronghold in the day of trouble, and he knoweth them that trust in him. He knoweth them that trust in him. కనుక నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచుచున్నావా? నువ్వెవరో ఆయనకి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా దేవుడు నిన్ను ఎరగడము ఎంతో దీవెనకరమైన విషయం. కనుక ఎప్పుడు మర్చిపోకూడదు, దేవుడు उत्तमुడు. God is good. हिंदी में पढ़ेंगे नाहूम का पुस्तक, उसमें पहला अध्याय और 7 वचन पढ़ रहे हैं. यहोवा भला है, संकट के दिन में वह दृढ़ गढ़ ठहरता है और अपने शरणागतों की सूधी रखता है. प्रभु को धन्यवाद. परमेश्वर भला है. आपके संकट के दिन में वह दृढ़ रखता है. आपके संकट में वो आपका आश्रय है और वो आपको जानता है. जो प्रभु पर विश्वास करते हैं उन्हें वो जानता है. నా గొర్రెలను నేను ఎరుగుదును అంటాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఎటువంటి జీవితాన్ని జీవించాలి, ఎటువంటి రీతిగా మనం ఆయన్ని వెంబడించాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఎరుగును అనే స్థితిలో ఉండాలి. When you know that God knows you, no weapon formed against you will prosper. దేవుడు నన్ను ఎరుగుదును అని ఎప్పుడైతే ఆ స్థితిలోనికి వస్తావో, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరుగుదును. కనుక దిస్ హ్యాపెన్స్. ఈరోజు వినిన ఈ వాక్యము నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా, వాగ్దానంగా మేనిఫెస్ట్ అవ్వాలంటే, ప్రత్యక్షపరచబడాలంటే నీవు దేవుని స్వరమును వినే వ్యక్తివై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ మాట వినే బిడ్డలుగా దేవా, మీ మాటను విని దాని ప్రకారంగా నడిచే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు నాయన. తండ్రి నాయన, జాబ్స్లో, బిజినెస్లో మీరుండి నడిపించి మీరే ఆశ్రయ దుర్గంగా ఉండి బలపరచడానికి స్తోత్రం. స్కూల్స్కి, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుండి చదువుకుంటున్న వారి కొరకు విదేశాల్లో చదువుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నువ్వు వారికి ఆశ్రయంగా ఉండి వారిని నువ్వు ఎరిగి వారిని దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాలి దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దగ్గర వర్ధలింప చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసిన మీరు దీవించి ఆస్వాదించినందుకు స్తోత్రం. దేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే సహాయం చేసినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు,
యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.